వెల్కమ్ టు మై ఛానల్ అనువి తమ్ములు. ఈరోజు స్పెషల్ టమాటా పప్పు, దానికి కాంబినేషన్ వడియాలు, ఊరమిరపకాయలు వేయించాను. సూపర్గా ఉంటుంది, ట్రై చేయండి. ముందుగా కుక్కర్ తీసుకుని 2 కప్స్ కందిపప్పు వేసుకుని వాటర్ పోసుకుని బాగా వాష్ చేసిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ ముక్కలు, టమాటా ముక్కలు, కొంచెం అల్లం, పసుపు, 2 కప్స్ ఆఫ్ వాటర్ పోసుకుని బాగా కలుపుకొని కుక్కర్ మూత పెట్టుకుని 3 విజిల్స్ వచ్చే వరకు సిమ్లో ఉడికించుకోవాలి. అలా ఉడికిన తర్వాత దాంట్లో కొంచెం చింతపండు పులుసు, రుచికి సరిపడా ఉప్పు, కారం వేసుకుని బాగా మెదుపుకోవాలి. అలా మెదిపిన తర్వాత ఒకసారి అన్నీ సరిపోయే లేదో టేస్ట్ చూసుకుని ఇంకో 5 to 10 మినిట్స్ స్టవ్ మీద పెట్టుకుని ఉడికించుకుంటే సరిపోతుంది. తర్వాత తాలింపు కోసం చెట్టు నుండి ఫ్రెష్గా కరివేపాకు తెచ్చుకుంటున్నాను. ఇలా ఫ్రెష్గా కట్ చేసి వేస్తే స్మెల్ చాలా బాగుంటుంది. తాలింపు కోసం ఆయిల్ ఆర్ గీ వేసుకుని హీట్ అయ్యాక ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, కొంచెం వెల్లుల్లిపాయ, కరివేపాకు వేసుకుని తాలింపు వేసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే పప్పు టమాటో రెడీ. తర్వాత ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకుని హీట్ అయిన తర్వాత మినపవడియాలు వేయించుకుంటున్నాను. ఇవి ఇంట్లో చేసినవేనండి, సో ఎక్కువ ఆయిల్ పీల్చుకోకుండా క్రిస్పీగా చాలా బాగుంటాయి. తర్వాత బియ్యం పిండి వడియాలు కూడా వేసి వేయించుకుంటున్నాను. లాస్ట్లో ఊరమిరపకాయలు కూడా వేయించుకుంటున్నాను. ఇవి కూడా అమ్మ వాళ్ళ ఇంట్లో చేసినవేనండి, సో కారం లేకుండా చాలా బాగుంటాయి. ఈ టమాటా పప్పులోకి వడియాలు, ఊరమిరపకాయల కాంబినేషన్ చాలా బాగుంటుంది, ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అనువి తమ్ములు.